నీ మరణం ఘనంగా ఉండాలి, ఘనహీనంగా ఉండకూడదు. నీ ముగింపు మహిమకరంగా ఉండాలి. దేవుని దృష్టిలో నువ్వు ఎలాంటి విశ్వాసివిగా, ఎలాంటి భక్తిపరురాలు, ఎలాంటి భక్తిపరుడిగా మరణించాలనంటే షబాష్, దేవుని కోసం మంచి జీవితాన్ని జీవించాడు, మంచి జీవితాన్ని జీవించింది, రోషం కలిగి జీవించాడు, పౌరుషం కలిగి జీవించిందని అలాంటి సాక్ష్యంతో నీ జీవితాన్ని ముగించుకోవాలి తప్ప ఇట్లాంటి విశ్వాసులు ఉంటే ఎందుకు, లేకపోతే ఎందుకు? ఇలాంటి వారిని బట్టి దేవుడికి అవమానం, సేవకులకే దుఃఖము, సంఘానికే బాధ అనేటట్టుగా నీ జీవితం ఉండకూడదు. ఇంతకాలం ఒకవేళ అపవాదికి చోటిచ్చి నీచమైన జీవితాన్ని జీవించావేమో, దేవుని సేవకులు చెప్తున్న దేవుని మాటలు ధిక్కరించి ఇష్టం వచ్చినట్టుగా భక్తి చేస్తూ వస్తున్నావేమో, నీకు నచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నావు లోకంలో, నీకు నచ్చినట్టుగా నీ కార్యకలాపాలను నువ్వు కొనసాగించుకుంటున్నావేమో, తద్వారా లేనిపోని సమస్యలు, శోధనలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆఖరికి మరణం, అగ్నిగుండం నువ్వు అనుభవించాల్సి ఉంటుంది. అందుకే సౌలులాగా మూర్ఖంగా జీవించకుండా, అలాగే అననీయ సపీరలాగా దేవుడన్నా, దేవుని మాటలన్నా, దేవుని సేవకులన్నా భయం లేకుండా జీవించినట్లుగా జీవించకుండా, వాక్యానికి లోబడి, దేవునికి లోబడి, దేవుని ఆత్మను సంతోషపరుస్తూ, దేవుని ఆత్మను కలిగిన వారుగా జీవిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, తప్పకుండా దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు, తన రాజ్యంలో చేర్చుకోవడానికి ఆయన ఒప్పుకుంటాడు.